ప్రభు నామంలో మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి చదివినటువంటి లేఖన భాగాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28, 31 వచనాలు మనం చదువుకుందాం. నీకు తెలియదా, నువ్వు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సమస్యలుడు, అలయుడు. ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము. సమస్యలు వారికి బలమును ఇచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. బాలుడు సమస్యలుదురు, అలయుదురు. యవనస్తులు తప్పక తొట్టిలెదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. క్రీస్తునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఈరోజు చాలామంది సమస్యలు పోతూ ఉన్నారు, కృంగిపోతూ ఉన్నారు, ఇబ్బందులకు గురవుతూ అలాడిపోతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఏంటంటే, సమస్యలినప్పుడు, కృంగిపోతున్నప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బందులకు గురవుతున్నప్పుడు, అనారోగ్యాల పరిస్థితులకు గురవుతున్నప్పుడు దేవుడు బలాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు? దేవుడు బలముని ఇస్తాడు. అదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? సమస్యలిన వారికి బలమునిచ్చేది దేవుడే, శక్తిహీనులకు బలమునిచ్చేది కూడా దేవుడే. అందుకే ఈరోజు వాక్య భాగంగా మీకు అందరికీ తెలియజేసేది ఏంటంటే, శక్తిహీనులకు బలం ఇచ్చేవాడు దేవుడే. మళ్ళీ చెబుదామా? శక్తిహీనులకు బలం ఇచ్చేవాడు దేవుడే. సమస్యలేని వారికి బలమునిచ్చేవాడు దేవుడే. కృంగిపోతున్న వారికి బలం ఇచ్చేది దేవుడే. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం ఇచ్చేది దేవుడే. అందుకే ఇబ్బందులకు గురుగుండా వెళుతున్న వారికి కృపను చూపించి నడిపించేది కూడా దేవుడే. అందుకే లేఖన భాగంలో మనం చూసుకున్నట్లయితే బలము ఇచ్చేది దేవుడే. ఆయన బలము వర్ణింప అసాధ్యం. ఆయన బలము అనుకుంటే కాదు, ఎదురు చూస్తే వచ్చేది. అర్థమవుతుందా? ఆయన కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందుకుంటారు. ఆయన కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతన బలాన్ని పొందుకుంటారు. అర్థమవుతుందా? వారు అలయక సమస్యలక దేవుడు వారిని నడిపిస్తాడు. ఏం చేస్తాడు? నడిపిస్తాడు. అందుకే చూడండి, లేఖనంగా తెలుస్తూ ఉంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎదురుగుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. వండర్ఫుల్ మాట. అర్థమవుతుందండి? యెహోవా కొరకు ఎదురు చూసేవారంట పక్షిరాజు వలె ఎగురుతారంట. ఆకాశంలో మీరు పక్షులను చూడండి, అవి ఎంత ఆహ్లాదకరంగా రెక్కలు పరుచుకొని అలా గాల్లో సేద తీరుతూ ఉంటాయి కదా. మనకు కూడా చాలా ముచ్చటేస్తూ ఉంది పక్షులు ఎగిరినప్పుడు, పావురం ఎగిరినప్పుడు, వాటిని మనం చూసినప్పుడు, ఆకాశంలో అలా తిరుగుతున్నప్పుడు వాటిని మనం చూస్తున్నప్పుడు మనకు కూడా ఎంతో ఆనందము, ఎంతో సంతోషము కలుగుతాము. దేవుడు కూడా మనకు సెలవిచ్చేది ఏంటంటే, నువ్వు సమస్యలు పోతున్నప్పుడు, నువ్వు అలసిపోతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, ఇబ్బందులకు గురవుతున్నప్పుడు దేవుడు పక్షాన నువ్వు ఎదురు చూస్తే పక్షి రాజు వల్లే దేవుడు నేను ఆనందంగా, సంతోషంగా నడవడానికి కృప చూపించాడు. అందుకే లేఖన భాగంలో మనం చూసుకున్నట్లయితే చూడండి, బలంనిచ్చేది దేవుడేనంట. బలము ఆయన దానం అంట. ఏంటంట? బలము ఆయన దానం. దినవృత్తాంతముల గ్రంథం, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఒకసారి చూసుకున్నాం రండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడువు. బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవు. అందరికీ బలము ఇచ్చువాడవు నీవే. వండర్ఫుల్ మాట. ఏమంటున్నాడు? బలము నీ దానము, బలము ఇచ్చేవాడవు నీవే, హెచ్చించేవాడు కూడా నీవే. అర్థమవుతుందండి? ఎవరికో బలము రాదండి, దేవుడే బలమునివ్వాలి.
నడవాలన్నా బలం ఆయన ఇవ్వాలి, కుటుంబాన్ని రక్షించుకోవాలన్నా బలము ఆయన ఇవ్వాలి, కుటుంబాన్ని సంరక్షించుకోవాలన్నా బలము ఆయన ఇవ్వాలి, కష్టపడాలన్నా బలము దేవుడు ఇవ్వాలి. అందుకే నీ బలమును బట్టి కాదు, దేవుని యొక్క శక్తిని బట్టి. ఎవరిని బట్టి? ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే ఎవరిచ్చిన శక్తిని బట్టి అంటే దేవుడిచ్చినటువంటి శక్తిని బట్టి, దేవుడిచ్చినటువంటి బలమును బట్టి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. నువ్వు దేవుణ్ణి అడగాలి. ఏం అడగాలి? ప్రభువా నాకు బలము నువ్వు, కుటుంబాన్ని పోషించగలిగేటువంటి శక్తి నువ్వు, కుటుంబాన్ని రక్షించగలిగినటువంటి శక్తి నువ్వు. అందుకే బలము నీ దానము, బలము నువ్వు ఇస్తావు. ఎవరి దానం అంట బలము? చదవండి ఆ మాట మరలా. నీవు సమస్తమును ఏలువాడవు, ఐశ్వర్యమును గొప్పను నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవు, అందరికి బలం ఇచ్చువాడవు అన్నమాట. ఒక్కరికి అన్నాడు, ఒక్కరికి ఇస్తానన్నాడు బలము. అందరికీ దేవుడు బలాన్ని ఇస్తానన్నాడు. అందరినీ కూడా ఆయన ఏం చేస్తానన్నాడు? హెచ్చిస్తానన్నాడు. ఐశ్వర్యము ఆయన ఇచ్చేదే, గొప్పలు పేరు ప్రఖ్యాతులు కూడా దేవుడిచ్చేదే. కాకపోతే మనము ఏమి చేయాలంటే ఆయన బలము కొరకు ఎదురు చూడాలి. ఏం చేయాలి? ఆయన బలము కొరకు ప్రార్థన చేయాలి. ఆయన బలమును పొందుకోవడానికి ప్రయాసపడాలి. ఒక నూతన బలం. ఏ బలం? ఈ బలము ఒక నూతన బలం. నువ్వు సమస్యలు పోతున్నప్పుడు, నువ్వు కృంగిపోతున్నప్పుడు, నీ కుటుంబాల్లో సమస్యలు ఎదురైనప్పుడు, నీ కుటుంబంలో సాతానుగాడు పోరాటాలు ఎదురైనప్పుడు, అనారోగ్యంతో బాధలతో కృంగిపోతున్నప్పుడు, ప్రభువా నాకు బలం నువ్వు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, ప్రభువా నాకు నూతన శక్తి నువ్వు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఆయన నీకు బలమునిచ్చి, ఆయన నీకు శక్తినిచ్చి నిన్ను పక్షిరాజు వలె నడిపించడానికి నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు బలమునిచ్చేటువంటి దేవుడు. ఆయన విడువక ఎడబాయిక నిన్ను శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించుచున్నాడు కనుక నువ్వు అడిగితే ఖచ్చితంగా నీకు బలమును దేవుడు దయచేస్తాడు. అర్థమవుతుందా? బలం ఇచ్చే దేవుడు మన దేవుడు, బలమును అనుగ్రహించే దేవుడు మన దేవుడు. అందుకే బలమును పొందుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఈ బలము కనుక నువ్వు పొందుకుంటే నువ్వు అలసిపోవు, నువ్వు సమస్యలవు, నువ్వు కృంగిపోవు. ప్రభు నామంలో మీకు అందరికీ తెలియజేసేది ఏంటంటే బలము ఇచ్చే దేవుడు మన పక్షాన ఉన్నాడు. బలమును ఇవ్వగలిగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. నీ బలాన్ని నువ్వు నమ్ముకోబాకు, నీ శక్తి నువ్వు నమ్ముకోబాకు, దేవుని మీద నువ్వు ఆధారపడవు. ఆయన బలము పొందుకో. దావీదు కూడా అదే నేర్పిస్తూ ఉన్నాడు. దావీదు అన్నాడు, గొల్యాతుతో యుద్ధము చేసేది నేను కాదు, సైన్యములకు అధిపత్యకు యెహోవాయే నీ యుద్ధము చేయను అన్నాడు. అందుకే దేవుడు దావీదు పక్షాన్ని నిలబడి యుద్ధము చేశాడు. ఓటమన్నది కూడా ఎరగల. దావీదుకు దేవుడు బలాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? దావీదుకు దేవుడు బలాన్ని అనుగ్రహించాడు. ఇంకా చివరి క్షణంలో కూడా సంసోనుని మనం జ్ఞాపకం చేసుకుందాం. చివరి క్షణంలో కూడా మనం సంసోనుని జ్ఞాపకం చేసుకుంటే ఫిలిష్తీయులు పట్టుకున్నారు, 2 కళ్ళు తీసేశారు, స్తంభాల మధ్య నిలబెట్టారు. శత్రువులు అనేటువంటి ఫిలిష్తీయులు సంసోనుని పట్టుకొని 2 కళ్ళు తీసివేసి 2 స్తంభాల మధ్య కట్టుకొని త్రినుచు త్రాగుచు విందులాడుతున్నప్పుడు సంసోను దేవుడిని ప్రార్థించాడు, ప్రభువా ఒక్క అవకాశం, ప్రభువా ఒక్క అవకాశం నువ్వు ఇస్తే, నీ బలమును నాకు అనుగ్రహిస్తే, నీ శక్తిని నాకు అనుగ్రహిస్తే వీళ్ళందరినీ కూడా నేను చంపడానికి బలాన్ని ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నా పాపాన్ని క్షమించు, నేను చేసిన పొరపాటును క్షమించు, ఒక్క క్షణం నీ ఆత్మను నా మీద ఉంచు, ఒక్క క్షణం నీ బలమును నాకు దయచేయని మొరబెట్టి ప్రార్థన చేయగా దేవుడు సంసోనునికి దేవుడు ఏమిచ్చాడు? బలమును అనుగ్రహించాడు. ఇచ్చాడా లేదా? ఇచ్చి బలము ఆత్మాభిషేకంతో సంసోను మీదకి రాగానే ఆ బలముతో 2 చేతులు ఇట్ట అనగానే ఆ పిల్లర్లతో కూడుకున్నట్టు అందరూ కూడా చనిపోయారు. సంసోను బ్రతికిన కాలంలో ఫిలిష్తీయులను చంపిన దానికంటే ఆ దినము చంపినదే ఎక్కువ అంట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ శత్రువైన సాతాను నీకు పడుతున్న ఇబ్బందుల నుంచి, నీ శత్రువైన సాతాను నీకు పెడుతున్న ఇబ్బందుల నుంచి నువ్వు సాతానును ఎదుర్కోవాలి అని అనుకుంటే, నువ్వు సాతానును ఎదుర్కోవాలనుకుంటే నీకు బలం అవసరం, నీకు శక్తి అవసరం. ఏమవసరం? అది నీ బలము కాదు, నీ శక్తి కాదు. ఎవరి బలం అవసరం? దేవుని యొక్క బలం అవసరం, దేవుని యొక్క శక్తి అవసరం. అందుకే ఆయన వైపు నువ్వు చూడగలిగితే ఖచ్చితంగా నీకు బలాన్ని ఇచ్చే దేవుడు, ఖచ్చితంగా నిన్ను హెచ్చించే దేవుడు, ఖచ్చితంగా నిన్ను
నడిపించే దేవుడు ఆయన. అందుకే బలాన్ని పొందుకోవడానికి నువ్వు ప్రయత్నము చేయాలి. ఖచ్చితంగా బలము కొరకు నువ్వు ఎదురు చూడాలి. దేవుని యొక్క బలం కొరకు ఎదురు చూడు, దేవుని యొక్క కార్యాల కోసం ఎదురు చూడు. నీవే చేయగలవు, నీవే బలం ఇవ్వగలవు, నీవే శక్తిని ఇవ్వగలవు ప్రభువా, నాకు బలంనిచ్చే దేవుడు నువ్వే అని చెప్పి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకే దేవుడు నీకేమిస్తానంటున్నాడు? ఆ రీతిగా ప్రార్థించగలిగితే, సంసోను చేసినటువంటి ప్రార్థన నువ్వు చేయగలిగితే, నీ కుటుంబాన్ని పోషించుకోగలడానికి, నీ పిల్లల్ని సంరక్షించుకోగలడానికి దేవుడు నీకేమిస్తాడు? బలం ఇస్తాడు. నీ కుటుంబాన్ని నడిపించడానికైనా శక్తిని ఇస్తాడు. నువ్వు సమస్యలు పోబాకు, నువ్వు కృంగిపోబాకు. సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, శ్రమలు వస్తాయి. కానీ నువ్వు ప్రార్థించే దేవుడు నీకు బలం ఇచ్చే దేవుడు, నువ్వు నమ్మి ఆరాధిస్తున్న దేవుడు నీకు బలం ఇచ్చే దేవుడు. నువ్వు సమస్యలు పోతూ ఉంటే, నువ్వు కృంగిపోతూ ఉంటే, నువ్వు దిగులు పడతా ఉంటే, నువ్వు కన్నీరు కలుస్తూ ఉంటే చూసి నవ్వుకునే దేవుడు కాదు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. చూసి మౌనంగా ఉండే దేవుడు కాదు, నువ్వు నమ్ముకొని నువ్వు మందిరానికి ఆధారపడి జీవిస్తున్న దేవుడు. నీకు నూతన బలంనిచ్చే దేవుడు ఆయన. నువ్వు ఆయన పట్ల ఎదురు చూడగలిగితే ఖచ్చితంగా నీకు బలాన్ని అనుగ్రహిస్తాడు. అందుకని అంటున్నాడు చూడండి, నిర్గమాకాండంలో కూడా ఆ మాట రాస్తున్నాడు చూడండి. నిర్గమాకాండం 15వ అధ్యాయము 2వ వచనంలో ఆ మాట రాయబడతాం. చూద్దాం రండి. నిర్గమాకాండం 15వ అధ్యాయము 2వ వచనం. యెహోవాయే నాకు బలము, నా గానము, ఆయన నాకు రక్షణ ఆయను, ఆయనే నా దేవుడు, ఆయనను వర్ణించేదును, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించేది. వండర్ఫుల్ మాట. చూడండి, మోషే ఎంత బాగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఏమని స్తుతిస్తూ ఉన్నారు? అయ్యా, యెహోవాయే నా బలము, నా గానము, నా రక్షణ. అర్థమవుతుందా? నువ్వు కూడా ఆ రీతిగా ఆయన స్తుతించగలుగుతాయా? నా బలము నీవే, నా శక్తి నీవే, నా రక్షణ నువ్వే. ఆయన ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండాలి, ఆయన నామమును హెచ్చిస్తూ ఉండాలి. అర్థమవుతుందా? నా బలము నువ్వే ప్రభువా, నా గానము నువ్వే ప్రభువా, నా రక్షణ నువ్వే ప్రభువా, నా కుటుంబానికి రక్షణ నువ్వే, నాకున్న బలము నువ్వే, నాకున్న ఆధారం నువ్వే, నాకున్న శక్తి నువ్వే అని చెప్పి నువ్వు ఆయన మీద ఆనుకోగలిగితే ఖచ్చితంగా నీ బలము, నీ రక్షణ ఎవరు నిలబడతారు? నీ పక్షాన దేవుడే నిలబడతాడు. ఇంకా చూడండి, ఆ కీర్తన గ్రంథంలో కూడా ఆ మాట రాయబడతా ఉంది. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైల్యము, నా కోట, నన్ను రక్షించు వాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడే, నేను ఆశ్రయించుచున్న నా దుర్గము. ఏమంటున్నాడు దావీదు మహారాజు? నా యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము. నువ్వు అనగలవా ఈరోజు? నీ శ్రమలో, నీ బాధలో, నువ్వు కురిగిపోతున్నప్పుడు, నువ్వు సాతానుగాడు పోరాటాలు నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు, నా బలము నువ్వే ప్రభువా, నా గానము నువ్వే ప్రభువా, నా రక్షణ నువ్వే ప్రభువా, నా కేడము నువ్వే ప్రభువా అని నువ్వు అనగలవా? నేను ఆశ్రయించుతున్న దుర్గము నువ్వే ప్రభువా, నా ఆశ్రయ దుర్గము నువ్వే ప్రభువా అని నువ్వు అనగలవా? దావీదు అంటున్నాడు చూడండి, నా బలము నువ్వే, నా ఆశ్రయ దుర్గము నువ్వే, నన్ను కరుణించు ప్రభువా. నాకున్న ఏకైక బలం, నాకున్న ఏకైక ఆశ్రయం, నాకున్న ఏకైక కేడుము, నాకున్న ఏకైక కోట నీవే. సమస్యలు పోతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు నువ్వు అనగలవా? నువ్వు పాడగలవా? ఆనందంతో ఉన్నప్పుడే నువ్వు పాడగలవు, కృంగిపోతున్నప్పుడు నువ్వు పాడగలవా? దేవుడు అంటున్నా, నిజంగా నువ్వు దేవుని పైన ఆనుకుని బ్రతకగలిగితే ఆయన బలము నీ హృదయంలో ఉంటుంది, ఆయన బలం నీ వెంట వస్తూ ఉంది, ఆయన శక్తి నిన్ను కమ్ముకుంటూ ఉంది, ఆయన శక్తి నీ కుటుంబాన్ని పోషిస్తూ ఉంది, ఆయన బలం నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద తరతరాలకు శాశ్వతమైనటువంటి కృపగా ఆయన ఉండబోతున్నాడు. ఆశ్రయ దుర్గముగా, ఏ దుర్గముగా అంటే ఈ దుర్గం ఆశ్రయ దుర్గముగా ఆయన నీతోడి నిలబడబోతా ఉన్నాడు. ఎదురు చూస్తావా మరి ఆయన బలం కోసం? పొందుకు ఆయన బలం. అందుకే దేవుడు అన్నాడు, ఆత్మ లేనివాడు
నా వాడు కాదు అన్నాడు. ఆత్మను పొందుకోవడానికి ప్రయత్నం చేయి. ఆయన బలమును సంపాదించుకో, ఆయన శక్తిని సంపాదించుకో. నేను ఆదివారం ఏం తెలియజేశా? ఆశ్రయముగా ఉన్నవాడు ధన్యులు. దేవుడు ఎవరికైతే ఆశ్రయముగా ఉన్నారో వారు ధన్యులు. దేవుడు బలాన్ని ఎవరైతే పొందుకుంటున్నారో, దేవుడు బలముగా కాగల జనులు వారు కూడా ధన్యులు. ఎందుకంటే దావీదు పక్షాన దేవుడు కోటగా ఉన్నాడు, దావీదుకి ఆశ్రయముగా దేవుడు ఉన్నాడు. దావీదుకి మాత్రమే కాదు, కుమారుడైన సొలొమోనుకు కూడా దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, పేరు ప్రఖ్యాతులను ఇచ్చాడు. దావీదు పక్షాన్ని నిలబడడం మాత్రమే కాదు, సొలొమోనుకు కూడా దేవుడు బలముగా నిలబడ్డాడు. దేవుడు నీకు బలముగా నిలబడితే, దేవుడు నీకు ఆశ్రయంగా నిలబడితే, నీ పిల్లలకు కూడా దేవుడు బలంగా నిలబడతాడు. ఆయన అర్థమవుతుందా? అందుకే నువ్వు బలమును సంపాదించుకుంటే నీ పిల్లలకు ఆ బలము తోడవుతా ఉంది. నువ్వు శక్తిహీనుడిగా ఉండి నువ్వు కృంగిపోతా, నువ్వు పాపములో మగ్గిపోతూ, పాపములో పరిగెడుతూ, లోకంలో పరిగెడుతూ ఉంటే నువ్వు దేవుని బలాన్ని ఎంత మాత్రమును పొందుకొనలేవు. రక్షణ పొందుకోవాలి, పాప క్షమాపణ పొందుకోవాలి, పశ్చాత్తాపం పొందుకొని దేవుని పాదాల దగ్గర దేవుని సన్నిధానంలో నమస్కారము చేసి నీ పాపాలు ఒప్పుకొని రక్షణ బాప్తిసం పొందుకొని దేవుని పక్షాన నువ్వు నిలబడుతున్నప్పుడు దేవుడు నీకు నూతనమైనటువంటి బలాన్ని ఇస్తాడు. కృంగిపోతున్నప్పుడు, నువ్వు అణగారిపోతున్నప్పుడు, నీకు అనారోగ్య సమస్యలు అయినప్పుడు కూడా దేవుడు నీకు బలాన్ని ఇచ్చి నడిపించగలిగిన దేవుడు మన దేవుడు. అర్థమవుతున్న బలం ఇచ్చేది ఆయనే, శక్తిని ఇచ్చేది ఆయన. అందుకే నువ్వు అనగలగాలి, నా గానము, నా బలము, నా ఆశ్రయదుర్గము, నా కేడము, నా కోట నువ్వే ప్రభువా. నాకు బలం ఇచ్చేవాడు నువ్వే, నాకు శక్తిని ఇచ్చేవాడు నువ్వే. సమస్యలు పోతున్నప్పుడు నాకు బలం ఇచ్చే దేవుడు నువ్వే. ఇంకా చూడండి, బైబిల్ గ్రంథంలో ఆయన బలహీనులకు బలం ఇస్తాడు. చూడండి, అదే అధ్యాయము 32వ వచనం చదువమ్మా. కీర్తన గ్రంథం 18:32 చదువుతారు. నాకు బలము ధరింపజేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమును నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళను జింకవలే చేయించున్నాడు, ఎత్తైన స్థలముల మీద ఆయన నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. ఆయన బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టెను. నీ రక్షణ కేడము నువ్వు నాకు అందించుచున్నావు. నీ కుడి చేయి నన్ను ఆదుకొనును, నీ సాత్వికము నన్ను. వండర్ఫుల్ మాట. ఆయన బలం నీకు తోడుగా ఉంటే, ఆయన రక్షణ నీకు తోడుగా ఉంటే ఆయన నిన్ను గొప్ప చేస్తా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? గొప్ప చేస్తా ఉన్నాడు. అందుకే ఆయన కుడి హస్తము చేత నిన్ను ఆదుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని యొక్క సంగమా, ప్రభు పేట నీకు మనవి చేస్తా ఉన్నా, ఆయన కుడి చెయ్యి నిన్ను ఆదుకునేదిగా ఈరోజు నిలబడతా ఉందా? ఆయన దక్షిణాస్తం నిన్ను ఆదుకునేదిగా నిలబడతా ఉందా? దేవుని వాక్యం సెలవిస్తాం చూడండి. నాకు బలము ధరింపజేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమును నడిపించువాడు ఆయనే. నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయవాడు ఆయనే. నన్ను ఎత్తైన స్థలముల మీద నిలబెట్టుచున్నవాడు దేవుడే. ఆయన బాహువులు నాకు విల్లు ఎక్కుపెట్టును, నీ రక్షణ కేడము నాకు ఆనందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను. వండర్ఫుల్ మాట. ఈరోజు నిన్ను ఆదుకునే చెయ్యేది నువ్వు కట్టుకున్న కుమారుడా, నువ్వు కన్న కుమారుడా, నువ్వు కట్టుకున్న భర్త, నీ కూడా పుట్టిన అన్నదమ్ముల, నీ కూడా పుట్టిన అక్క చెల్లెళ్ళ, నిన్ను కన్న తల్లిదండ్రుల, ఎవరూ లేరు. నిన్ను ఆదుకునే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన కుడి చేయి నిన్ను ఆదుకోవాలి. ఆయన సాత్వికము నీకు ఆదరణ కలుగు చేయాలి. నేను అంటూ ఉన్నా, నువ్వు సమస్యలు పోతున్నప్పుడు దేవుని చేతులు పట్టుకో. నువ్వు సమస్యలు పోతున్నప్పుడు దేవుని సన్నిధి పాదాలను పట్టుకో. ఆయనే నీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు, ఆయనే నీకు బలాన్ని అనుగ్రహిస్తాడు. ఇప్పుడు సంగమా, ప్రభు పేరుట మీకు తెలియజేస్తూ మీకు నేర్పిస్తున్న సంగతులు ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మీకు నేర్పిస్తున్న సంగతులు ఏంటంటే, నువ్వు సమస్యలు పోతున్నప్పుడు, నువ్వు కృంగిపోతున్నప్పుడు, నువ్వు ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు, నువ్వు సాతానుగాడి పోరాటాలు గుండా వెళ్తున్నప్పుడు ఆయన కుడి చేయి నిన్ను ఆదుకునేదిగా సంపాదించుకో. ఆయన సాత్వికము నిన్ను ఆదరించేదిగా నువ్వు సంపాదించుకో. ఎలా వస్తుందయ్యా ఈ సంపాదన, ఎలా వస్తుందయ్యా ఈ బలము అంటే, దేవుడు తన సాత్వికముతో నిన్ను ఎప్పుడయ్యా ఆదుకుంటాడు. ఆయన కుడి చెయ్యి నిన్ను ఎప్పుడయ్యా ఆదుకుంటుందంటే, నీలో పాప క్షమాపణ వచ్చినప్పుడు, నీలో పశ్చాత్తాపం కలిగినప్పుడు,
నీ పాపాలను ఒప్పుకొని సంపూర్ణముగా సిద్ధశుద్ధితో భక్తి శ్రద్ధలతో దేవుని వైపు ఆనుకున్నప్పుడు నీవే నా బలము అయ్యా, ఇదిగో కృంగిపోతున్నాను, శక్తి లేదు, నడవడానికి శక్తి లేదు, జీవితాన్ని పోషించుకోవడానికి శక్తి లేదు, కష్టపడడానికి శక్తి లేదు, ఆదరించే దేవుడు నువ్వేనని, బలం ఇచ్చే దేవుడు నువ్వేనని, నీ కుడి చేయి నన్ను ఆదుకొనునని నిలబడుతూ ఉన్నా ప్రభువా నన్ను నడిపించవా అని నువ్వు అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు కుడి చేయి పట్టుకొని నిన్ను నడిపించడానికి దేవుడు సాయన దేవుడు. ఆ గుడ్డివాడు అండి, ఆ రోడ్డు పక్షాన అడుక్కునే ఆ వృక్షవాడిని చేయబట్టి నడిపించిన దేవుడు, కళ్ళు ముట్టి నడిపించిన దేవుడు నిన్ను నడిపించడా? దావీదు కుమారుడా నన్ను దాటిపోయాకయ్యా అని నువ్వు అన్నప్పుడు, దావీదు కుమారుడా ఆ కుటుంబాన్ని దాటిపోకయ్యా అని నువ్వు పిలిచినప్పుడు, నా బలం నువ్వే ప్రభు అని నువ్వు పిలిచినప్పుడు నేను ఆయన కుడి హస్తం నేను ఆదుకోదా? నేను అదే చెప్తాను. పరిశుద్ధ ఆత్మదేవుడు మీకు అదే నేర్పిస్తా ఉన్నాడు. నువ్వు నేర్చుకో, ఆయన కోసం ఎదురు చూడు, ఆయన బలం కోసం ఎదురు చూడు. దావీదు ఎదురు చూశాడు, సొలొమోను ఎదురు చూశాడు, సొలొమోను కోరుకున్నాడు కూడా, ప్రభువా ఈ ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి నా శక్తి చాలదు, నా బలము చాలదు. అబ్రాహాము దేవా, నా తండ్రి అయిన దావీదుకు నువ్వు ఇచ్చినటువంటి మాట చొప్పున నన్ను ఎన్నుకున్నావు, నన్ను పిలుచుకున్నావు, వీళ్ళందరిని పోషించడానికి తగిన జ్ఞానాన్ని ప్రసాదించు ప్రభు అన్నాడు. సొలొమోనుకి దేవుడు అన్న మాట, సొలొమోనుతో దేవుడు అన్న మాట ఏదో చెప్పానా? ఐశ్వర్యమునైనను ఘనతనైనను పేరు ప్రఖ్యాతులైనను నువ్వు కోరలేదు, జ్ఞానాన్ని కోరావు గనుక, జ్ఞానాన్ని అడిగావు గనుక, జ్ఞానముతో పాటు ఐశ్వర్యమును, జ్ఞానముతో పాటు పేరు ప్రఖ్యాతులను, జ్ఞానంతో పాటు అన్నీ కూడా నీకు అప్పగిస్తున్నాను అన్నాడు, నీకు ఇస్తున్నాను అన్నాడు. నేను అదే అడుగుతా, నువ్వు జ్ఞానాన్ని కోరగలిగితే దేవుని చేత ఏ జ్ఞానము? కుటుంబాన్ని పోషించుకోగలిగిన జ్ఞానం, కుటుంబాన్ని రక్షణలోకి నడిపించుకోగలిగిన జ్ఞానం, కుటుంబాన్ని తన కోడిపిల్ల తన రెక్కల కింద ఎలాగైతే కోడిపిల్ల చంటి పిల్లలను కాపాడుకుందో, వర్షం వచ్చినప్పుడు ఆపద సమయాల్లో ఎలాగైతే కప్పుకుంటుందో ఆ రీతిగా దేవుడు నిన్ను కప్పుతున్నప్పుడు ఆయన మీద ఆధారపడటం నీకు నీ కుటుంబానికి శ్రేయస్కరం. ఏ లోపం లేకుండా ఆయన నిన్ను చూసుకుంటాడు. ఆయన బలము మీద నువ్వు ఆధారపడినప్పుడు, ఆయన జ్ఞానం మీద నువ్వు ఆధారపడినప్పుడు, ఆయన నీవు నమ్ముకున్నప్పుడు, అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడు బలహీనుడువో అప్పుడే నువ్వు బలవంతురాలివి. అర్థమవుతుందా? ఎప్పుడు నువ్వు బలహీనుడువో అప్పుడే నీవు బలహీనుడు అయినప్పుడు కుంగిపోబాక, బలహీనుడు అయినప్పుడు ఓరకు కూర్చొని హృదయము వేదనతో ఏడవబాక. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎప్పుడు బలహీనురాలువో అప్పుడే బలవంతురాలివి. బలహీన పడుతున్నప్పుడు నీ చేత బలమైన కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను చెప్తున్న మాట కాదు, ఇది బైబిల్లో రాయబడిన మాట. చూద్దామా? మొదటి 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9-10 వచనాలను చదువుకుందామా? 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9-10 వచనాలు. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలు యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. అనుకున్న మాట అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? అందుకు నా కృప నీకు చాలును, బలహీనతలు యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పిన అంటున్నాడు. ఏమని చెప్తున్నాడు? బలహీనతల్లో ఆయన కృప నిన్ను ఆదుకుంటూ ఉంది. ఆయన కృప చాలు నీకు. నీ బలహీనతలలో నువ్వు సమస్యలు పోతున్నప్పుడు, నువ్వు శక్తిహీనురాలైనప్పుడు, నువ్వు శక్తిహీనుడైనప్పుడు, నీకు ఏ దిక్కు తోచున్నటువంటి పరిస్థితులలో, చీకటి నిన్ను కమ్ముకున్న వేళలో దేవుడు అంటున్న మాట, నా కృప నీకు చాలును. ఇంకా చూడండి నా మాట ఏమంటున్నాడు? కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తము విశేషముగా నా బలహీనతలు యందే బహు సంతోషముగా అతిశయపడుచును. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను.
అర్థమవుతుందా? క్రీస్తునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, నువ్వెప్పుడు బలహీనురాలువో అప్పుడే బలవంతుడువు. నువ్వెప్పుడు బలహీన పడతావో అప్పుడే దేవుని యొక్క శక్తి విశేషముగా నిన్ను ఆవరిస్తూ ఉంది, నీకు బలాన్ని ఇస్తూ ఉంది, నీకు శక్తిని ఇస్తూ ఉంది. నువ్వు సమస్యలు పోతున్నప్పుడు నీకు బలాన్ని అనుగ్రహిస్తూ ఉంది. అయితే బలహీన పడుతున్నప్పుడు దేవుని మందిరాన్ని విడిచిపెట్టబాకు. బలహీన పడుతున్నప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టబాకు. బలహీన పడుతున్నప్పుడు నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు విడిచిపెట్టకు. బలహీన పడుతున్నప్పుడు నీ ఆత్మీయమైనటువంటి జీవితాన్ని వదిలిపెట్టకు, ప్రభువుని వదిలిపెట్టకు. ఆయన చెప్తున్నాడు, నీ బలవంతున్నప్పుడు ప్రభువుని పట్టుకో. యాకోబుని జ్ఞాపకం చేద్దామా? అన్న చంపడానికి సిద్ధంగా ఉన్నాడు, రాత్రి దేవుడితో పెరుగులాడుతూ ఉన్నాడు. నీ కృప ఇస్తే తప్ప, నువ్వు నన్ను పంపిస్తే తప్ప నా సొంత గ్రామానికి నేను వెళ్ళను, నువ్వు ఆశీర్వదించితే తప్ప అని పెనుగులాడుతూ ఉన్నాడు. అంతవరకు రాత్రి పగలు పెనుగులాడుతూ ఉన్నాడు దేవునితో. నువ్వు బలం ఇచ్చే తప్ప, నేను కృపను చూపించే తప్ప నేను వెళ్ళను అని. మరి ఆ పెనుగులాడల్లో నీకుందా? సమస్యలు పోతున్నప్పుడు ఎక్కువగా ప్రార్థన చేయి. దిగులు పడుతున్నప్పుడు నువ్వు ప్రార్థన చేయి. నీ కుటుంబంలో ₹1 లేనప్పుడు, నీ కుటుంబంలో అనారోగ్యాలు ఎదురవుతున్నప్పుడు, నీ పిల్లలు అనారోగ్యాలతో బాధపడుతున్నప్పుడు నువ్వు టీవీ పెట్టుకుని పెద్ద సౌండ్ పెట్టబాక. అర్థమవుతా ఉందా? నీ బిడ్డలకు బాగలేకపోతే నువ్వు టీవీ పెట్టుకుంటే నీకేమొస్తుంది? నువ్వు కుటుంబము దుఃఖంతో ఉన్నప్పుడు నువ్వు సంతోషంగా ఉంటే నీకేమొస్తుంది? అర్థమవుతా ఉందా? ఎదుటివారు బాధతో ఉన్నప్పుడు నువ్వు ఆనందంతో చిందులేస్తే నీకేమొస్తుంది? అర్థమవుతుందా? నువ్వు బాధపడుతున్నప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు నువ్వు ఎవరితో అనుబంధం పెంచుకోవాలి? దేవునితో అనుబంధం పెంచుకోవాలి. అర్థమవుతా ఉందా? బాగున్నప్పుడు పెద్ద సౌండ్ పెట్టి నాయన టీవీ ముందు కూర్చొని ఆయన అని చెప్పి నువ్వు పిల్లలకు నేర్పిస్తున్నప్పుడు వాళ్ళు రేపు అదే నేర్చుకోగలుగుతారు. అర్థమవుతుందా? ముందు నీ బిడ్డలకు నేర్పించాల్సింది ప్రార్థన, ముందు నీ బిడ్డలకు నేర్పించాల్సింది దేవుని యందు భయభక్తి, ముందు నీ బిడ్డకు నేర్పించాల్సింది మందిరానికి సిద్ధపడు అని. ఆరాధన జరుగుతున్నప్పుడు నువ్వు సిద్ధపాటు చేయడం కాదు, వాళ్ళు రెడీ మందిరంలో పరిచర్య చేసే వాళ్ళగా తీర్చిదిద్దాలి. అన్న ఏం తీర్చిదిద్దింది? 3 సంవత్సరాల వయసులో సమూయేలు ప్రవక్తని మందిరంలో వదిలిపెట్టింది. ప్రవక్త గారి దగ్గర మందిరంలోనే పెరిగాడు. ఆడ పెరిగాడు? మందిరంలో సమూయేలు వర్ధిల్లుచుండెను. మరి నీ బిడ్డలు ఎక్కడ వర్ధిల్లుచున్నారు? అట్లా అందునా? టీవీలు ఎందా? సీరియల్ అందా? సినిమాలు ఎందా? మరి నీ బిడ్డకు దేవుడు బలాన్ని ఎలా ఇస్తాడు? నీ బిడ్డలు పక్షిరాజు వల్లే ఆశీర్వాదకరంగా ఎలాగ ఉంటారు? యవ్వన కాలంలో వారు నీ బిడ్డలు ఎలాగా నూతన బలాన్ని పొందుకుంటారు చెప్పండి? నువ్వు నేర్పిస్తున్న బలం ఏ బలం? నువ్వు నేర్పిస్తున్నది నీ బిడ్డలకి ఎటువంటి బలం? నేను చెప్తూ ఉన్న సమస్యలు ఎదురవుతాయి ఈ జీవితంలో, ఈ భూమి మీద. నీ బిడ్డలకు నువ్వు నేర్పించాల్సింది, నాయన నీకు శ్రమలు వస్తాయి, నాయన నీకు ఇబ్బందులు వస్తాయి, నాయన నీ ఆత్మీయ పోరాటంలో, నీ జీవిత పోరాటంలో సాతానుగాడు నీ ఇబ్బందులకు గురి చేస్తాడు. ఒకరోజు తిండి ఉన్నప్పుడు జాగ్రత్త పడు, ఒకరోజు రూపాయి నీ జోబులు ఉన్నప్పుడు జాగ్రత్త పడు. నాయన కరువు వచ్చినప్పుడు ఆ రూపాయి నీకు సహాయకరంగా నిలబడతా ఉంది. ఉన్నప్పుడు దర్జాగా బ్రతకబాక నాయన. నీ జోబులో ఒక ₹500 ఉంటే నువ్వు దానిని ఖర్చు చేయబాక నాయన. ఉన్న దాంట్లోనే సంతృప్తిగా ఉండడానికి నేర్చుకొని చెప్పి నువ్వు చెప్పినప్పుడు కాదా నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా నిలబడేది దేవుని మందిరంలో. ఉన్నప్పుడు దర్జాగా తిన్న ఆయన, లేనప్పుడు కుమిలిపోవు ఆయన అని చెప్తారా? తల్లిదండ్రులు ఈరోజు బాధపడతా ఉన్నారు, కుమారులు ఈరోజు బాధపడతా ఉన్నారు. ఎందుకు చెప్పనా? వాళ్ళకు నేర్పించినటువంటి స్థితి ఆ స్థితి కాదు. వాళ్ళకు నేర్పించినటువంటి స్థితి దేవుని బలం మీద కాదు. వారు నేర్పించినటువంటి స్థితి దేవుని అనుకోవడం కాదు. తండ్రి ఉన్నప్పుడేమో బిర్యానీ పెట్టి, తండ్రి ఉన్నప్పుడేమో ఆనందంగా నడిపించి, ఉన్నప్పుడేమో అన్నీ ఇచ్చి, మరి లేనప్పుడు పరిస్థితి ఏంది? వారు అదే ఎదురు చూస్తారు. లేనప్పుడు కూడా ఎదురు చూడరా? ఖచ్చితంగా చూస్తారు. అప్పుడు నేర్పించింది ఎవరిది తప్పు? తల్లిదండ్రులదే తప్పు. ఉన్నప్పుడు లేనట్టుగా ఉంటే
లేనప్పుడు ఉన్నట్టుగా ఉంటే అది నీ మీద నీ బిడ్డలు నేర్చుకోగలుగుతారు. వారి స్థితి ఎలా ఉంటుంది? రాబోయే కాలంలో ఆశీర్వాదకరంగా నిలబడతారు, దేవుని పక్షాన నిలబడతారు. దేవుని మీద ఆనుకోవడం మా తల్లిదండ్రులు నేర్పించారు, గర్వంగా చెప్పగలుగుతారు. సొలొమోను మహారాజు అదే చెప్పాడు, నా తండ్రికి ఏ వాగ్దానం అయితే నువ్వు ఇచ్చావో ఆ వాగ్దానం పట్ల నాకు నెరవేర్చు. నీ బిడ్డలకు నువ్వు నేర్పించిన పరిస్థితి ఏంది? అందుకే నువ్వెప్పుడు బలహీనుడువో అప్పుడే బలవంతురాలు. నీ బిడ్డలకు నేర్పించు, నాయన మన స్థితి మన పరిస్థితి చాలా తక్కువ, నువ్వు అందలంగా వెళ్ళబాకు, మన స్థితికి తగ్గట్టు వెళ్ళు, మన స్థితికి తగ్గట్టు చదువుకో, మన స్థితికి తగ్గట్టు నడుచుకో అని నువ్వు వాళ్ళకి నేర్పించగలిగితే వారి పక్షాన్ని ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. అనతి కాలంలోనే అంచెలంచెలుగా వాళ్ళు ఎదుగుతారు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు మల్లివ మొక్క వలె ఉంటారు. ఎప్పుడు ఉంటారు? యెహోవా యందు భయభక్తులు నేర్పినప్పుడు. అందుకే నేను చెప్తాను, అందుకే నీ బలహీనతలలో నీ బిడ్డలకు కూడా నేర్పించు. నీ బలహీనత ఏందో, నీ బలము ఏందో నీ బిడ్డలకు కూడా నేర్పించినప్పుడే వారు కూడా బలవంతులుగా దేవుని సన్నిధానంలో ఉంటారు. అందుకే చెప్తున్నా, నువ్వు ఎప్పుడు బలహీనురాలువో అప్పుడే నువ్వు బలవంతురాలివి. నువ్వు సమస్యలు పోతున్నప్పుడే నువ్వు బలవంతురాలివి, నువ్వు దిగులు పడుతున్నప్పుడే నువ్వు బలవంతురాలివి. అప్పుడే నువ్వు దేవుని మీద ఆనుకోవడం నేర్చుకోగలిగితే, అప్పుడే నువ్వు దేవుని మీద ఆనుకోవడం, ఆదరించడం, ప్రార్థించడం నేర్చుకోగలిగితే నువ్వు బలహీన పడుతున్నప్పుడు క్రీస్తు నిన్ను బలపరుస్తాడు. అర్థమవుతుంది? అందుకని అంటాడు, చూడండి ఇంకో ఆ కింద మాటలు చదవండి, చదవమ్మా. నేను ఎప్పుడు బలహీనురాలునో, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోను, ఇబ్బందుల్లోను, నిందల్లోను, ఉపద్రవంలోను ఏమవుతున్నాడంట? సంతోషించు. నీ ఉపద్రవంలో కూడా నువ్వు సంతోషించడం నేర్చుకో. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసములోను, ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను అంటున్నాడు పౌలు గారు. అర్థమవుతుందా? క్రీస్తు నిమిత్తము నువ్వు ఇబ్బందులు పడుతూ ఉంటే, క్రీస్తు నిమిత్తం నువ్వు సమస్యలు గుండా పరిగెత్తుతూ ఉంటే అప్పుడు నువ్వు సంతోషించడం నేర్చుకో. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు కాబట్టి. నువ్వు దిగులు పడుతూ, నువ్వు కృంగిపోతూ మోహం నల్లంగా పెట్టుకుంటే ఇంకా బాధలకు గురి చేస్తాడు సాతాను గాడు. వాడు నవ్వుతాడు, వాడికి నవ్వే అవకాశం నువ్వు ఇవ్వబాకు. నీ కుటుంబంలో నీ ముఖంలో చూసి నవ్వే అవకాశం వాడికి ఇవ్వబాక. నువ్వు కష్టంలో కూడా నవ్వుతూ ఉంటే, నువ్వు కష్టంలో కూడా ఆనందంగా ఉంటే వాడు నీకు చూసి పారిపోతాడు. ఎందుకు చెప్పానా? ఈమె ఎంత బాధ పెడుతున్నా నవ్వుతూ ఉంది, ఈమె ఎంత ఇబ్బంది పెడతా ఉన్నా నవ్వుతూ ఉంది, సంతోషిస్తూ ఉంది, ఇంకా దేవుని మీద ఆనుకుంటా ఉంది, ఇంకా దేవుని మీద బలంగా ఆనుకుంటా ఉంది అని చెప్పి సాతాను గడు ఏమైపోతారు? పారిపోతారు. యోబుని మీరు జ్ఞాపకం చేసుకుని ఒకసారి, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎంతో పరిస్థితి ఉన్నది మొత్తం పోయినా దేవుని మీద ఆనుకొని రెండంతల ఆశీర్వాదం నవ్వుతూ ఉన్నాడు. ఎప్పుడు నవ్వుతున్నాడు. దిగుల ముఖం యోబు గారి ముఖంలో సాతాను గారు చూడలేకపోయాడు. అవకాశం ఇచ్చాడు యోబుకి, సాతానికి యోబు మీద ప్రాణాన్ని మాత్రం దీబాకు, ఎన్ని ఇబ్బందులన్నీ పెట్టు, ఎంత కష్టమైనా పెట్టు, ఎంతైనా తీసుకో, కానీ యోబు ప్రాణాన్ని మాత్రం తీసే అధికారం సాతానికి దేవుడి లేనంట. నీ ప్రాణం తీసే అధికారం సాతాను గడికి లేనే లేదు. కాకపోతే ఇబ్బందికి గురి చేస్తాడు, పరీక్షలకు గురి చేస్తాడు. నువ్వు నవ్వుతూ నిలబడితే దేవుడు ఖచ్చితంగా నిన్ను బలవంతురాలుగా దేవుడు చేస్తాడు. అందుకే ఆ మాట అంటున్నాడు చూడండి, ఎఫెసీ పత్రిక 18వ అధ్యాయం 19వ వచనం. త్వరగా ఒకరు 18:19, ఒకరు ఎఫెసీ పత్రిక 3:16. త్వరగా. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు విశ్వాసము ద్వారా
నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున నీకు దయచేయవలెననియు ఆ దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా దేవుని శ్రమపడి సమస్త పరిశుద్ధులతో కూడా లోతు ఎత్తు జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును నేను శక్తి గలవారు కాగలనని. వండర్ఫుల్ మాట, అర్థమవుతుందండి. శక్తి గలవారని మీరు గ్రహించాలి. ఎవరిలో? క్రీస్తులో మీరు శక్తి గలవారమని మీరు గ్రహించాలి అన్నది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, ఇంకా అదే మాట ఎఫెసీ పత్రిక గ్రహించుకున్నటకు తగిన శక్తి వాళ్ళు కావాలని ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము కలుగు. అర్థమవుతుందా? ఆయన మహిమైశ్వర్యంలో దేవుడు మీకు అన్నీ కూడా సమకూరుస్తాడు. ఎప్పుడంటే మీరు ఆయన బలము మీద ఆనుకున్నప్పుడు. అందుకే ఆయన అంటున్నాడు, చూడండి, కార్యసాధకమైన శక్తి మనలో కలిగినప్పుడు అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయగల శక్తి కలిగిన దేవునికి. ఏ దేవునికి అంట? శక్తి కలిగిన దేవునికి. అలాగే 16లో అంటున్నాడు, చూడండి, ఆయన ఏమంటున్నాడు? క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లు తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులైనట్లు ప్రేమ యందు వేరు స్థిరపడి సమస్త పరిస్థితులతో కూడా దాన్ని వెడల్పును పొడుగును లోతును ఎత్తు ఎంతో గ్రహించినట్టును జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్లు తగిన శక్తి వారు. నా ఆశ కూడా అదే, దేవుని శక్తిని గ్రహించడానికి మీరు తగిన శక్తి గలవారు కాగలరని దేవుడు ఈ మాటలు మీకు తెలియజేస్తా ఉన్నాడు. ఆయన శక్తిని గ్రహించాలా, ఆయన బలమును గ్రహించాలా. ఆయన శక్తి మీరు గ్రహించినప్పుడు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికముగా ఆయన చేయగలడానికి శక్తి. ఆయన శక్తి కోసం ప్రార్థన చేయి, ఆయన బలం కోసం ఎదురు చూడు. అప్పుడు ఖచ్చితంగా నిన్ను బలపరుస్తాడు. అప్పుడు ఖచ్చితంగా నీ అవసరతలన్నింటినీ ఆయన తీరుస్తాడు. అందుకే యెషయా గ్రంథంలో 12వ అధ్యాయము 2వ వచనంలో ఆ మాట కూడా రాస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయనే నాకు రక్షణ. వండర్ఫుల్ మాట. నీకు భయం ఉండదు ఆయన బలంగా ఉంటే. దావీదు భయపడ్డా? గొలియాతును చూసి భయపడలా. ఆయన బలము నీకు నిలబడితే, ఆయన బలముగా నీ పక్షాన నిలబడితే నీకు భయం ఉండదు. నీ హృదయంలో భయముకు తావులేదు. నీ హృదయంలో కష్టం వచ్చినప్పుడు భయపడవు. నీ హృదయంలో సమస్యలు పోతున్నప్పుడు భయపడవు. నీ హృదయంలో దేవుడు బలముగా నిలబడితే, దేవుని ఆత్మ నీ హృదయంలో బలముగా నివాసం చేస్తావంటే, దేవుడే నీకు శక్తిని అనుగ్రహిస్తూ ఉంటే, నువ్వు భయపడుతున్నప్పుడు దేవుడు నీకు శక్తిని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అర్థమవుతుందా? అందుకే ఆయన అంటున్నాడు, చూడండి, ఖచ్చితంగా రాయబడినటువంటి మాట. ఏ మాట? కావున మీరు ఇదిగో నా రక్షణ కారణభూతులకు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. భయపడకుండా ఆయన నమ్ముకో, ఆయన నీకు బలం. అర్థమవుతుందా? భయపడుతూ నమ్ముకోబా, భయపడకుండా నమ్ముకో, సంపూర్ణంగా అనుకో. అప్పుడు ఆయన నీకు బలము దయచేస్తాడు. బలం బలం. అందుకే ఎందరికో బలాన్ని ఇచ్చాడు ఆయన. ఇశ్రాయేలుకి బలం ఇచ్చాడు, ఇశ్రాయేలు ప్రజలకు బలం ఇచ్చాడు. ఇప్పుడు నీకు కూడా బలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే నువ్వు ఆయన ఏం చేయాలా? భయపడక నమ్ముకోవాలి. అర్థమవుతుందా? మొదటిగా ఏం చేయమన్నాడు దేవుడు? ఎదురు చూడమన్నాడు. అర్థమవుతుందా? ఎదురు చూడు అన్నాడు. రెండోదిగా నువ్వు ఎప్పుడు బలహీనురాలో అప్పుడే నా కృపను నీకు
ఇస్తాను అన్నాడు. మూడోదిగా ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు నమ్ముకుంటే నీ బలం ఆయనే, నువ్వు నమ్ముకుంటే నీకు రక్షణ ఆయనే. కాబట్టి భయపడక ఆయన నమ్ముకో, ఆయనే నీకు బలముగా నిలబోతున్నాడు. నీ ఆలోచన కూడా ఆయన నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు 22:19 ఆ మాట చూసుకొని ముగించుకున్నామా? కీర్తనకారుడు 22:19 ఇంకొకళ్ళు, యెహోవా దూరంగా నుండకుము, నా బలము త్వరపడి నాకు సహాయం చేయము, ఖడ్గము నుండి నా ప్రాణమును నా ప్రాణమును తప్పింపు. వండర్ఫుల్ మాట, అర్థమవుతుందా? నీ ప్రాణము తప్పించేవాడు ఆయనే, నీకు బలం ఇచ్చేవాడు కూడా ఆయనే. ఆపత్కాలంలో నిన్ను తప్పించి నీకు బలం ఇచ్చేవాడు కూడా ప్రభువే. అర్థమవుతుందా? కాబట్టి బలం ఇచ్చే ప్రభువు, ప్రాణాన్ని తప్పించే ప్రభువు నీ పక్షాన్ని నిలబడి యుద్ధం చేస్తూ ఉండగా ఆయన బలమును నమ్ముకున్నప్పుడు నీకు శక్తిహీనులకు బలం ఇచ్చేవాడు ఆయనే. మనం శక్తిహీనులమే, మనం సమస్యలు పోతున్నామే, మన బలహీనులమే, కానీ మనకు బలం ఇచ్చేవారు దేవుడు. కాబట్టి ఆయన బలమును నువ్వు నమ్ముకున్నప్పుడు, ఆయన బలమును నువ్వు ఎదురు చూసినప్పుడు ఖచ్చితంగా నీకేమిస్తాడు? బలం ఇస్తాడు. బలంతో పాటు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఐశ్వర్యంతో పాటు శక్తిని అనుగ్రహిస్తాడు. ఇంకొక మాట చూద్దాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 18-19 వచనాలు కూడా ఆ మాట రాయబడతా ఉంది. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 18-19 నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. అర్థమైందా? ప్రారంభం ఏమిచ్చాడు దేవుడు? ప్రారంభం ఏమిచ్చాడు? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో ఏమిచ్చాడు? ఆయన నిన్ను నడిపిస్తాను అన్నాడు కదా. నిన్ను నడిపిస్తాను. పక్షులు ఆకాశంలో ఏ రీతిగా అయితే ఎగురుతాయో నడుస్తాయో ఆ రీతిగా నిన్ను నేను నడిపిస్తాను అన్నాడు. ముగింపులో కూడా అదే మాట కలిగిస్తా ఉన్నాడు. ఏమని? ప్రభువుకు యెహోవాయే నాకు బలము, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. అర్థమవుతుందా? అప్పుడు ఉన్నత స్థలం మీద ఆయన నేను నడవ చేస్తా ఉన్నాడు. ఎప్పుడయ్యా అంటే ఖచ్చితంగా యెహోవాయే నాకు బలము, యెహోవా యందు నేను ఆనందించేదును, నా దేవుని యందు నేను సంతోషించేదును అని నువ్వు అనుకున్నప్పుడు నీ కాళ్ళను ఆయన లేడి కాళ్ళ వల్లే చేసి నడిపిస్తాడు. ఉన్నత స్థలం మీద నిన్ను ఆయన ఎక్కువ పెట్టి నిన్ను హెచ్చిస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి ఆయన బలము నువ్వు నమ్ముకో, ఆయన నిన్ను ఎక్కిస్తాడు. ఆ యెహోవా యందు ఆనందించు, ఆయన నమ్ముకో, ఆయన యందు నువ్వు సంతోషించినట్లయితే ఆయన నీకు బలం ఇస్తాడు, నీకు శక్తినిస్తాడు. నువ్వు సమస్యలక అలయక దేవుడు నీకు బలమునిచ్చి శక్తినిచ్చి ఎల్లవేళలా నిన్ను కాపాడుతూ నీ కుటుంబానికి రక్షణ అనుగ్రహిస్తూ ఐశ్వర్యమును ఘనతను పేరు ప్రఖ్యాతులను బలమును పరిశుద్ధాత్మ దేవుడు మన తండ్రి అయిన దేవుడు యేసు నామములో మనకందరికీ బలమును అనుగ్రహించి ఆయనే నడిపించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బలమును మాకు అనుగ్రహించి, మీ శక్తిని మాకు అనుగ్రహించి, సమస్యలు పోతున్నప్పుడు మమ్మల్ని కాపాడి, నీ కృప మాకు అనుగ్రహించి, మమ్మల్ని హెచ్చించి, మమ్మల్ని బలపరిచి, బలహీన పరిచే దేవుడిగా మీరుండి, మా కోటగా, మా ఆశ్రయ దుర్గముగా మీరే ఉండి మమ్మల్ని నడిపించి మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.